స్మరణకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అయితే 1891 ఏప్రిల్ 14న మహారాష్ట్ర మౌబీ జిల్లాలో మహో గ్రామంలో పుట్టారు. ఆయన అసలు పేరు భీమ్రావ్ రాంజీ అంబేద్కర్. అందరి మాదిరిగా ఈ రోజుట్లోనే చాలా సమస్యలున్నాయి. ఆ రోజుట్లో ఒకసారి గతాన్ని ఆలోచించండి. అంటరానితనం, వివక్షత, అవమానాలు, ఎక్కడ చూసినా అసమానత, సమాజంలో అనేక విధాలుగా షెడ్యూల్ కులాలంటే, బడుగు బలహీన వర్గాలంటే ఎక్కడికక్కడ వివక్షత చూపించేవారు. ఎన్నో కష్టాలు పడ్డాడు, అవమానాలు భరించాడు. ప్రతి ఒక్క అవమానాన్ని కసిగా ఎదుర్కొన్నాడు, పోరాటాలు చేశాడు, అనేక వ్యతిరేక పోరాటాలు చేసి ముందుకు పోయాడు. ఒక మాటలో చెప్పాలంటే దళితులు, అణగారిన వర్గాల కోసం యుద్ధం చేసిన మహాయోధుడు అంబేద్కర్ గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 1927 ఆ రోజుట్లోనే మహాద్యుద్ధం ద్వారా దళితులకు నీటి హక్కును కల్పించాడు. 1930లో కాలారం ఆలయ ప్రవేశం చేసి వీళ్ళందరినీ దేవాలయానికి తీసుకుపోయే విధంగా ముందుకు పోయాడు. 40 ఏళ్ళలో స్వతంత్ర భారతదేశంలో తొలి మంత్రివర్గంలో కీలక పాత్ర పోషించారు. ఈరోజు రాజ్యాంగం మనం చదువుకుంటున్నాం. ఈరోజు మీకు, నాకు, మనందరికి హక్కులున్నాయంటే దానికి కారణం అంబేద్కర్ గారు. ఈరోజు మానవ హక్కుల గురించి మాట్లాడుతున్నామంటే అది రాజ్యాంగంలో మనకు పొందుపరిచినటువంటి హక్కు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆయన చైర్మన్గా పనిచేశాడు. ఒక మేధావిగా ఈ రాజ్యాంగాన్ని రాశాడు. ఇందులో ప్రత్యేకంగా సామాజిక న్యాయం, మౌలిక హక్కులు, సమానత్వం, ఈ మూటి పైన మొత్తం ఆయన రాజ్యాంగాన్ని రాసే పరిస్థితికి వచ్చారు. అంతేకాకుండా ఆయన కల్పించిన ఈ రాజ్యాంగం చూస్తే ఈరోజు భారతదేశం ముందుకు పోయే పరిస్థితికి వచ్చింది. ఈరోజు మన పిల్లల్ని మీరు చూశారు. ఇక్కడ పుట్టిన పిల్లలు విదేశాలకు పోయి అక్కడున్న వాళ్ళకంటే ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నారంటే అదే రాజ్యాంగంలో చూపించిన దారి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి కారణం ఆ మహనీయుడు అంబేద్కర్ గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాజ్యాంగం ఒక పేపర్ కాదు, ఒక పుస్తకం కాదు, మనందరికీ ఇది ఒక పవిత్రమైన గ్రంథం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం, అతిపెద్ద ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యానికి దశ దిశ నిర్దేశించిన వ్యక్తి అంబేద్కర్ గారు. ఆయన ఏ ఒక్కరి వ్యక్తి కాదు, ఏ వర్గానికో ప్రతినిధి కాదు. ఆయన అందరి వాడు, మనందరి ఆస్తి, దేశ సంపద అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి, మన నాయకుడు ఎన్టీ రామారావు గారికి అంబేద్కర్ గారంటే అమితమైన గౌరవం. అందుకే మీరందరూ ఒకసారి చూస్తే నేషనల్ ఫ్రంట్ లో ఎన్టీ రామారావు గారు కన్వీనర్ గా ఉండి, చైర్మన్ గా ఉండి, విపి సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1990లో భారతరత్న ఇచ్చిన ఘనత ఆనాటి నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ కి దక్కింది. ఆయన్ని గుర్తించిన ఘనత ఎన్టీ రామారావు గారిది. అదే మరి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ దళితులకు అండగా ఉంటుంది, గుర్తింపిచ్చిన పార్టీ. తొలిసారి లోకసభలో జిఎంసి బాలయోగిని స్పీకర్గా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే మరి అసెంబ్లీలో ప్రతిభా భారతిని తొలిసారి స్పీకర్గా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రాష్ట్రపతిగా కేఆర్ నారాయణ గారికి మద్దతు ఇచ్చాం. అలాంటి మంచి వ్యక్తిని తీసుకొచ్చి ఆ రోజు ముందుకు తీసుకుపోయిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనందరం కూర్చొని మాట్లాడుతున్నాం. నేను ఇప్పుడే అంబేద్కర్ గారి స్టాచ్యూకు నివాళులర్పించి
నేరుగా ఒక దళిత కుటుంబం దగ్గరికి వెళ్ళాను. ఆ కుటుంబంలో కూర్చొని నేను మాట్లాడాను. ఆ కుటుంబంలో మీరు చూస్తే తల్లిదండ్రులకు 3 పిల్లలు. ఆ 3లో 2కి పెళ్ళిళ్ళైనాయి. ఒకరికి కొద్దిగా వినికిడి తక్కువ ఉంది కాబట్టి ఆయన ఇంకా పెళ్లి చేసుకోలేదు. కానీ వాళ్ళిద్దరికీ 2 పిల్లలు ఉన్నారు. అంటే మొత్తం కలిసి మీరు చూస్తే 3 కుటుంబాలు, వాళ్ళ తల్లి కూడా ఉంది. అందరూ కలిసి 2 రూములు, చిన్న రూములు ఉంటాయి, రేకులు వేసుకున్నారు. వాళ్ళు చేసే పని చూస్తే